దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 94వ సంకీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మనకు నెమ్మది కలుగుటకై అవసరమై ఉన్న దేవుని ఆదరణ గురించి మనం ధ్యానించుకుంటున్నాము. కీర్తనకారుడు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజు. ఆయన జీవితం అత్యున్నత స్థితిలో సాగిపోతుంటుంది. రాజుగారు కదా, మరి ఆయన జీవితం అత్యున్నత స్థితిలో. కానీ ఒక్కోసారి పరిస్థితులు ఎంత విచిత్రంగా మారిపోతాయంటే, అంతటి రాజు అయినా సరే ఆయనకు ప్రతికూలతలే చుట్టుముట్టినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము. నిజంగా దావీదు రాజు గారికి శత్రువుల వలన అనేక కష్టాలు ఎదురైనాయి. ఆయన మీదకి దాడులు ఎదురైనాయి. దాడులు చేసేవాళ్ళు శత్రువులు దావీదు రాజుగారి మీదకు దాడికి దిగినప్పుడు దావీదు రాజు ఆపదల్లో చిక్కుబడి విచారం ఎక్కువైనందున దేవుని ఆదరణకై మొరపెట్టుకొనుచు, నా ప్రాణానికి నెమ్మది కలుగజేయి తండ్రి దేవా అని దేవుణ్ణి వేడుకునేవాడట. దావీదుకు తన వెంట ఎంత సైన్యమున్నను తన ఆపదలలో నుండి బయటపడి తనను క్షేమంగా బయటికి తీసుకురావాలంటే తనకి మానవ మాతృల మీద నమ్మకం లేదు. తనకు రక్షణ కలుగజేసేది ఎవరంటే దేవుడు మాత్రమేనని హృదయపూర్వకంగా దేవుని ఆశ్రయం కోరుకుంటాడు కీర్తనాకారుడు. కీర్తనాకారునికి నమ్మకం ఏమిటంటే, తాను ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను దేవుని చేతిలో పెట్టి మౌనంగా ఉండి అనుకూల పరిస్థితి కొరకే ఎదురు చూస్తూ ఉండేవాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలాంటి ఆపదలలో చిక్కుబడినప్పుడు గొప్ప ఆదరణకు, దేవుని మితిలేని సమాధానము కొరకు మన ఆశ్రయదుర్గమైన దేవునికి ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకోవాలి. దేవుని వెతకాలి, దేవుని ప్రాధేయపడాలి. ఇన్ని చిక్కుల్లో ఉన్నానని మానవ మాతృలు ఎవరిని కోరుకోకూడదు. ఎందుకంటే మానవులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు. కనుక మనం ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి విన్నవించుకుంటూ దేవుని దీవెనలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదముల స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ధ్యానించుకునే ఇంత భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు నాయన. ప్రభువా, మాలో ఉన్నటువంటి విచారములను, మాకు ఎదురవుతున్నటువంటి ఆపదలు, బాధలు, కష్టాలు తొలగిపోటుకు తండ్రి నీ చెయ్యి మా మీద ఉంచి, దేవా నీ ఆదరణ మాకు అనుగ్రహించి మాకు నెమ్మది కలుగు చేయమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.